ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అనుదినం నూతనమైన మేలును కృపలను మనం పొందుకుంటూ ఉన్నాం. ఎంతగానో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు, దీవిస్తున్నారు, హెచ్చిస్తున్నారు. అనేకమైన నూతనమైన కార్యాలను మన జీవితంలో దేవుడు జరిగిస్తున్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా ఇలా లేవగానే దేవుని మాటలు మరి ధ్యానించడం ద్వారా దేవుని మరియు బహు గొప్ప కార్యాలను మరి మన జీవితంలో చూడబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మరి మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన దేవుని మాటలు కదండి. మన కన్నీళ్లను దేవుడు తుడిచివేయబోతారు. ప్రతి బాష్ప బిందును తుడిచే దేవుడు ఆయన. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకు నాకు ఈ జీవితం, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎప్పుడు కన్నీరేనా, ఎప్పుడు ఇదే బ్రతుకేనా, ఎప్పుడు మరి నా జీవితం మార్చబడుతుంది, నా భర్త ఎప్పుడు మారుతాడు, నన్ను చాలా వేధిస్తూ ఉన్నాడు, లేకపోతే నా కుటుంబాన్ని బట్టి నాకు చాలా వేదన, నా పిల్లలు ఎప్పుడు మారుతారు, నాకు భార్య ఎప్పుడు మారుతుంది. అనేక మంది మరి అనేకమైన విషయాల్లో బాధపడుతూ ఉంటారు. నిత్యం కన్నీరు కన్నీరు కన్నీరు. మరి ఎప్పుడు కూడా మరి వారి జీవితమే మరి కన్నీరుగా అయిపోతుందండి. అందుకని దేవుడు అంటున్నారు, ఉదయకాల సమయంలో ప్రతి బాష్ప బిందువుని నేను తుడుస్తాను. ఆమేన్. ఈ లోకంలో మరి మనము పడుతున్న బాధల్ని బట్టి, పడుతున్న నిందల్ని బట్టి ఇంక చనిపోతే బాగుండు, వద్దురా నాకు ఈ జీవితం అనుకుంటూ ఉంటాం కదండి. ఎవరు మన చేయి విడిచినా దేవుడు చేయి విడిచే దేవుడు కాదు. ఆయన అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఈ రోజున ఈ లోకంలో మన జీవితాల్లో మనం కన్నీటిని చూస్తూ ఉంటామేమో, కానీ పరలోకంలో మన కన్నీళ్ళు ఉండవండి. ఎప్పుడు కూడా సంతోషమే. మన శాశ్వతంగా మన కన్నీళ్ళను తుడిచే దేవుడు. అయితే ఉంటున్న సమస్యలను బట్టి ఈ లోకంలో మనం దేవుని విడిచిపెట్టే వారంగా, మరి దేవునికి దూరంగా బ్రతికే వారంగా మనం ఉండకూడదు. మనం నిత్యం ప్రార్థన చేస్తూ మరి పరలోకము కొరకు, మరి ఆ నిత్య లోకము కొరకు మరి మనం సిద్ధమవ్వాలి. ప్రతి విషయంలో పోరాడాలి. ప్రతి విషయంలో మరి ఎదురుగా వస్తున్న ఆపదల్ని, ఎదురుగా వస్తున్న భయంకరమైన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే వారంగా ఉండాలి. ప్రతి విషయంలో నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి మరి దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు కనిపెట్టి ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలి అండి. ఉదయకాల సమయంలో చాలా విషయాల్లో మరి చాలా వేదన పడుతూ ఉన్నారేమో. చూడండి, సమస్యలు రాగానే క్రైస్తవులుగా మనం ఏడవడం కాదు, భయపడడం కాదు, మరి చాలా మరి దుఃఖపడుతూ దేవుని విషయాల్లో నిర్లక్ష్యం చేస్తూ ఆగిపోవడం కాదండి. ఇంకా గట్టిగా ప్రార్థన చేయాలి, ఇంకా శక్తి కలిగిన ప్రార్థన చేయాలి. ప్రతి దాన్ని ఓపిక, ప్రతి దాన్ని మరి సహనముతో, ప్రతి దాన్ని విశ్వాసంతో ప్రార్థనతో ఎదుర్కొనే వారంగా మనం ఉన్నప్పుడు చూడండి, ఈ లోకంలో మన కన్నీళ్ళేమో, కానీ మరి ఇహలోకంలో, పరలోకంలో, మరి అనిత్య లోకంలో ఎప్పటికీ మన కన్నీళ్లను మనం చూడము. ఆమేన్. అందుకనే ఈ మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి, అద్భుతకరమైన మాటలు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనను ఇక ఉండదు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అద్భుతకరమైన మాటల్ని పట్టుకొని ముందుకు సాగుదాం. దేవా, చక్కని మాటలు నాకు నేర్పించావయ్యా, నాకు చక్కని ఓపికను దయచేయండి. ప్రతి సమస్యలో నేను ఎలా ముందుకు సాగాలో నాకు నేర్పించండి అని ప్రతిరోజు అడుగుదాం, సిద్ధపడుదాం, మరి విశ్వాసంతో ముందుకు సాగుదాం. సమస్య రాగానే ఆగిపోవడం కాదు, క్రైస్తవులుగా సమస్యని ఎదురించే వారిగా ఉందాం. ఈ లోకం సంబంధమైన వాటిని విడిచిపెట్టి మరి నిత్య లోకానికి సంబంధించిన వాటి కొరకు మరి చాలా చక్కగా మరి వెయిట్ చేస్తూ మరి ప్రార్థన చేద్దాం. దేవా, నీ మాటల్ని అయ్యా నేను ఉదయకాల సమయంలో వింటున్నానయ్యా. సమస్తమైన వాటిలో ప్రభా నాకు ఓపికను దయచండి. సిద్ధపడే
కృపలోనికి నన్ను నడిపించని ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని మాటల ద్వారా ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ ప్రత్యేకింపమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. క్రైస్తవ జీవితంలో సమస్యల్ని బట్టి ఆగిపోవడం కాదు, సమస్యల్ని ఎదుర్కొనే కుమార్తెగా కుమారుడిగా ఉండాలయ్యా ప్రభా అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. తగిన ఓపిక, తగిన సమయము ప్రభా, తగిన విశ్వాసము, ప్రార్థన ప్రతి ఒక్కరికి మీరు నేర్పించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి. ఈ లోకంలో ఎదురవుతున్న వాటిని బట్టి మేము అయా ఎదుకొని నిరుత్సాహపడకుండా ఇహలోకంలో అయా వాటి కొరకు మేము ఎదురు చూసే వారిగా ఇదిగోండి కనిపెట్టి ప్రార్థన చేసే వారిగా, నీ మాటలు పట్టుకొని బ్రతికే వారిగా ఆయా వేటి కొరకు మేము ఆలోచించద్దు. ఈ లోకంలో దేని కొరకు ఈ భూమి పైన మేము దేని కొరకు అయా ఇదిగోండి ఆలోచించకుండా నీ వైపే చూచుటకు, గమ్యము వైపు చూచుటకు అయా సాగిపోయే వారికి ఉంటే కృపను చూపించండి. ఎవరైతే ఆగిపోతున్నారో వారితో మీరు మాట్లాడండి, నడిపించండి, బాగు చేయండి, సహాయం చేయమని వేడుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్ స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ మంచి ఆరోగ్యం, క్షేమాన్ని మీరు కలగచ్చండి. ప్రతి ఒక్కరికి అయా అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.